నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తెలంగాణకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ నరహరి అలియాస్ విజయ్ దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు జార్ఖండ్కు చెందిన ఆయన భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు తిప్పిరి తిరుమల అలియాస్ నిర్మల కూడా లొంగిపోయారు. వీరిద్దరి లొంగుబాటుతో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకత్వం తీవ్రంగా బలహీనపడింది. గతంలో పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించడం, మరికొందరు లొంగిపోవడంతో కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు నరహరి కూడా బయటకు రావడంతో క్రియాశీలకంగా ఉన్న వారిలో వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు అనారోగ్యంతో ఉన్నారని, ఆయన పాత్ర నామమాత్రమేనని నిఘా వర్గాల సమాచారం. ప్రభుత్వ పునరావాస నివాసాలు, అనారోగ్య కారణాలు, ఉద్యమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలే ఈ లొంగుబాటుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామం ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్ట్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తెలంగాణకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ నరహరి అలియాస్ విజయ్ దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు జార్ఖండ్కు చెందిన ఆయన భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు తిప్పిరి నిర్మల అలియాస్ నిర్మల కూడా లొంగిపోయారు. వీరిద్దరి లొంగుబాటు గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సంగీత. ఇప్పుడే మనకు నిన్న రీసెంట్ సమాచారం వచ్చింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులపై ఒక విధంగా ఎదురుదాడి చేసినట్టుగా చెప్పొచ్చు. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ కాగార్కు మార్చి 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులు ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ లో మరణించారు, కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా మరి నిన్న మనకు సమాచారం వస్తుంది, అనధికారికంగా నరహరి కూడా లొంగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. తన భార్యతో సహా లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ సిబి ఆనంద్ మీడియా సమావేశంలో అధికారికంగా వీళ్ళ లొంగుపాటును మీడియా ముందు తెలిపే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద కేంద్ర కమిటీకి ఎదురు దెబ్బ తాకింది. ఇప్పటికే చాలా మంది కేంద్ర కమిటీ, సెంట్రల్ కమిటీ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, ఎవరైతే మెయిన్ లీడర్స్ అంతా కూడా లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే తిరుపతి ఆలియాస్ దేవిజీ, అదేవిధంగా ఆలియాస్ ప్రసాదరావు చంద్రన్న, ఆ తర్వాత దక్షిణ బస్తా డివిజన్ కమిటీ 47 మందితో, ఆ తర్వాత 42 మందితో నారాయణ, గజేందర్, వీళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి. ఇప్పటికే మన తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ కాగార్ తర్వాత ఈ 1.5-2 years లో దాదాపు 576 మంది లొంగిపోయినట్టుగా మనకు అధికారిక సమాచారం ఇస్తుంది. అదే దేశవ్యాప్తంగా అయితే 1225 మంది ఇప్పటి వరకు లొంగిపోయారు. సో మొత్తం మీద సాంకేతిక పరిజ్ఞానం పోలీసులు వాడుతున్నారు. చాలా హై టెక్నాలజీ, డ్రోన్స్ కావచ్చు, ఇంకా టెక్నాలజీ వాడి సో మావోయిస్టుల మీద పెద్ద ఎదురు దెబ్బ తాకుతుంది. సో దీంతో ఒకవైపు అనారోగ్య కారణాలు, మరొక వైపు ప్రెజర్, ఫ్యామిలీ నుంచి ప్రెజర్, అదే విధంగా పునరావాస ప్యాకేజ్ కూడా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజ్ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ దీని మీద చాలా పాజిటివ్ కారణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ అప్పీల్ చేశాడు, అందరు కూడా లొంగిపోవాలి, మీకు పునరావాస ప్యాకేజీ, అదేవిధంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో మొత్తం మీద ఈ మావోయిస్టులకు ఇవన్నీ కారణాల వల్ల లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, లొంగిపోడు కాని వాళ్ళు ఎన్కౌంటర్ లో మరణించడం వల్ల టోటల్ గా ఈ రోజు మావోయిస్టు పార్టీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మన ఏపీ, తెలంగాణ, లేకపోతే ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలు చూస్తే చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మెయిన్ లీడర్స్ అంతా కూడా ఈ లొంగిపోవడము, మరణించడం, అరెస్ట్ కావడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ లొంగుపాటు నరహరి, తన భార్య సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. రాబోయే రోజుల్లో ఇక మావోయిస్ట్ పార్టీలో దాదాపు ఒకరిద్దరు తప్ప ఎవరు మెయిన్ లీడర్ గా ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు.
రైట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు ఇప్పుడు ఈ లొంగుబాటుకు సంబంధించి అంటే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? లొంగుపాటు అఫీషియల్ గా లొంగుపాటు వాళ్ళ డీజీపీ సివి ఆనంద్ గారు మీడియా ముందు ప్రకటించే అవకాశం ఉంది. అఫీషియల్ గా యాక్చువల్ మనకు నిన్న మొన్న అన్అఫీషియల్ లొంగిపోతారు. ఎందుకంటే ఓన్లీ తెలంగాణలో సేఫెస్ట్ జోన్ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే మావోయిస్టులు లొంగిపోయిన వాళ్లకు పునరావాస ప్యాకేజ్ కావచ్చు. ఈ మధ్యలో మనం చూస్తాం టూరిజం లో కూడా కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులకు జాబ్స్ ఇచ్చారు, వివిధ శాఖల్లో జాబ్స్ ఇస్తున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి లొంగిపోయిన వాళ్ళకు ఒక గ్యారంటీ, ఒక అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల ఇక అనారోగ్యం కావచ్చు, రకరకాల కారణాల వల్ల అడవుల్లో తిరగడం ఎందుకు ఆల్రెడీ చాలా ప్రెజర్ గా ఉంది. ఒకవేళ లొంగిపోకపోతే ఆపరేషన్ కాగార్ తో తుడిచిపెట్టకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ గా ఉంది కాబట్టి చాలా మంది లొంగిపోతున్నారు. మిగతా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కూడా త్వరలో లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.